గుంటూరు ఛానల్ ఆధునీకరణకి 369.20 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రైతే రాష్ట్రానికి వెన్నెముక అని కూటమి ప్రభుత్వం మరొకసారి నిరూపించిందని చెప్పారు. మన గుంటూరు జిల్లా రైతాంగానికి ఉపయోగపడే విధంగా గుంటూరు ఛానల్ ఆధునీకరణకి నిధులు మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. దాదాపు 60 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కెనాల్ విస్తరణకి ఆధునీకరణకి సంబంధించి 280 స్ట్రక్చర్ ని రీకన్స్ట్రక్ట్ చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. పంట భూములకి అధికంగా నీరు అందటం వల్ల పంట ఉత్పత్తి మరింత పెరుగుతుంది. అలాగే భూముల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కొరపాటి నాగేశ్వరరావు, మండల పార్టీ ప్రెసిడెంట్ మరి సాంబయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ నార్నె బాబు, ఎంపీటీసీ ఉప్పుటూరి సుధా, సర్పంచ్ నార్ని రాజలక్ష్మి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మేము గాని గౌరవ ముఖ్యమంత్రి గారు గాని ఎప్పుడు నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తులం. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో తీసుకుంటే గుంటూరు ఛానల్ అనేది ఒక మెయిన్ ఆధారం. నేను మళ్ళీ మాట్లాడతానమ్మా మిమ్మల్ని. గుంటూరు ఛానల్ అనేది ఒక మెయిన్. ఇందులో 3, ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి గుంటూరు ఛానల్ తీసుకుంటే 47 కిలోమీటర్ల వరకు ఈ రోజున ఉంది. అయితే 47 కిలోమీటర్ల వరకు ఉంది కానీ ఇందులో 2 ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి స్లోప్ కరెక్ట్గా లేకపోవటం వల్ల వాటర్ ఎక్కడికక్కడ నిలబడటం, గుర్రపు డెక్క పేరుకుపోవటం, సంవత్సరానికి 3 సార్లు తీయాల్సినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో వీటిని కనుక పట్టించుకోకపోతే వాటర్ ఫ్లో ఉండదు. వాటర్ ఫ్లో లేకపోవటం వల్ల డ్రింకింగ్ వాటర్ సమస్య, ముఖ్యంగా రైతులకి ఈల్డ్ లేకపోవటం, ఆ మెయింటైన్ చేయకపోవటం వల్ల. అయితే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. చేసినప్పటికీ ఇప్పుడు కూడా చూస్తే మీకు విపరీతంగా గుర్రపు డెక్క పేరుకుపోయింది. సంవత్సరానికి 3 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా చేయాలి? ఒకటి. రెండోది, దీన్ని ఎక్స్టెండ్ చేసి, ఉన్న ఛానల్ని ఎక్స్టెండ్ చేసి ఎడిషనల్గా ఉన్నటువంటి గ్రామాలకు ఏ విధంగా 2 సాగునీరు, త్రాగునీరు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అది ఈ రోజులో ఉన్నటువంటి సమస్య కాదు, ఎప్పటి నుంచో ఈ ప్రాంత రైతులు కోరుకున్నటువంటి విషయం. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను తెలుసుకొని ఆ రోజున గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్కి కానీ మోడర్నైజేషన్కి కానీ రెండింటికి ఆ రోజున శాంక్షన్ చేశారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. అయితే రకరకాల కారణాలతో అవన్నీ కార్యరూపం దాల్చలేదు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో కూడా వీటిని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మేము వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రామాంజనేయులు గారు కానీ, పొన్నూరు నరేంద్ర గారు కానీ, అదేవిధంగా కొంత భాగం లోకేష్ గారి ప్రాంతంలో కానీ అందరం మేము కూర్చొని ఎస్టిమేట్స్ వేయించాం. ఎంతవరకు మనం చేయగలము, బడ్జెట్ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏ విధంగా ఫేజ్ వైజ్గా ఏ ఇయర్లో ఏం చేయాలనే దాని మీద ఒక పద్ధతి ప్రకారం వెళ్ళినప్పుడు ఇప్పుడు 47 కిలోమీటర్లు ఉన్నటువంటి ఛానల్ని 74 కిలోమీటర్ల వరకు పెంచే విధంగా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో పెట్టాం. మనం రుణాలు రద్దు చేసే విషయంలో కానీ, వారికి భూసార పరీక్షల నుంచి పంట కొనుగోలు వరకు అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి ఆపద్బాంధవుడు, రైతు రాజ్యం, రైతే శ్రేయస్సు అన్నటువంటి ఒకే వినాదంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని నేను గట్టిగా ఎలక్షన్ టైంలో ఆయన వాగ్దానం చేశారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకు గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షను, మోడర్నైజేషన్ 2 ఇస్తానని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మనము గుంటూరు జిల్లాకు సంబంధించి రైతులకు ముఖ్యంగా మంగళగిరి కానీ, పొన్నూరు కానీ, మన పత్తిపాడు కానీ, బాపట్ల కానీ, చీరాల కానీ ఈ నియోజకవర్గాలకి ఆధారం ఏంటంటే నాగార్జున సాగర్ ఎన్ఎస్పి కెనాల్, అది ఒకవైపు వెళ్తుంది. ఇంకోటి కృష్ణా వెస్టర్న్ డెల్టా కెనాల్ ఇంకొక వైపు వెళ్తుంది. ఆ 2 కెనాల ద్వారా ఇచ్చేటటువంటి నీళ్లు కొన్ని పొలాలకు వస్తాయి, మధ్యలో ఎత్తుగా ఉన్నటువంటి పొలాలకు రావడం లేదు. ఈ విషయాన్ని పసిగట్టే 1966లో ఈ మధ్యలో ఎత్తుగా ఉన్నటువంటి పొలాలకు నీరు అందాలంటే సపరేట్గా ఒక కెనాల్ తవ్వాలని చెప్పి దాన్ని గుంటూరు ఛానల్గా పేరు పెట్టి ఆ రోజు తవ్వితే 72లో నీళ్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు సార్ చెప్పినట్టు మన
కేంద్ర మంత్రివర్యులు చెప్పినట్టు 4 టీఎంసీ కృష్ణా వెస్టా డెల్టా నుంచి తీసుకోవడం జరిగింది. అయితే 4 టీఎంసీలు మనకు ఎక్కడైతే 47 కిలోమీటర్ల వరకు అంటే గార్పాడు వరకు, ఇక్కడ మనకు గార్పాడు వరకు వస్తుంది. ఆ గార్పాడు వరకు ఉన్నటువంటి కాలువల్లో నీరు డిఫరెంట్ కారణాలు కావచ్చు, అక్కడ 1966లో కట్టారు కాబట్టి అది కాలువ వెడల్పు లేక సరిగ్గా డిజైన్ చేయలేకపోవడం, లేదా దాని మీద ఈ తుక్కు రావడం, చెత్త రావడం, ఇవన్నీ చేయడం వల్ల నీళ్లు చివరి భూములకు అందకపోతే అప్పుడు వచ్చింది మోడర్నైజేషన్ అనేటువంటి పాయింట్. అట్లాగే పర్చూరు వరకు కూడా ఈ వెస్టర్న్ డెల్టాకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి మధ్యలో ఉన్నటువంటి భూములకు కూడా నీరు ఇవ్వాలని ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు తీసుకొచ్చాం. సో ఇవి రెండు కూడా రైతులు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు 2015లోనే ఈ మోడర్నైజేషను, 2017లో ఎక్స్టెన్షను 2 ప్రాజెక్టులు మంజూరు చేశారు. టెండర్లు కూడా పిలవడం జరిగింది. టెండర్లు కూడా పనిచేసే టైంలో మరి దురదృష్టవశాత్తు ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం